నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దామన్నారు టీడీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని, అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటున్న యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వెంకట్రావు బరిలో దిగబోతున్నారు. రాజకీయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గన్నవరంలో ఉన్నటువంటి హై టెన్షన్ పాలిటిక్స్కి సంబంధించి ఈయన ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. మనతో మాట్లాడేందుకు యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఫోకస్ మొత్తం గన్నవరం మీద కనిపిస్తోంది? మీ ఆపోజిషన్కి సంబంధించి మీరు ఎలా డిఫీట్ చేయబోతున్నారు? ఏమిటదండి, నిన్న కడప నుంచి కడప అభ్యర్థి వస్తే ఆవిడ మీద పనికిమాల కొరకు పనులు చేసిన కార్యక్రమం అన్నింటి పనికిమాలు తప్ప అక్కడ మంచిగా ఉండదు. అంత కోడలు తవ్వటం, గుట్టలు తవ్వటం, డబ్బులు సంపాదటం, అవినీతి చేయటం, అక్రమాలు చేయటం, ప్రజలను ఇబ్బంది పెడతాం, ప్రజలకు సమస్యలు సృష్టించడం, ఇదే రాజకీయం. దొంగలు పట్టలు ఇవ్వటం, అన్నిటి పరికమాల రాజకీయాలు. గన్నవరానికి పూర్వవైపు రావాలంటే 80% గన్నవరం ప్రజలు మార్పు కోరుకున్నారు. 80% గన్నవరం సీట్ తెలుగుదేశం గెలుస్తుంది. థ్యాంక్ యూ. వంశీని చూస్తే కనుక ఆయన టీడీపీలో చేరి వైసీపీలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కొంతవరకు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ అధికార దుర్వినియోగం పాల్పడ్డారన్నటువంటి విమర్శలు టీడీపీ నుంచి కూడా వ్యక్తమవుతుంది. దీన్ని ఎలా డిఫీట్ చేయబోతున్నారు? ఆయన స్థానికంగా బలంగా ఉండిపోయారన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ మార్క్, వెంకట్రావు మార్క్ ఎలా ఉండబోతుంది? అది కేవలం ప్రచారమే. నేను 13 నెలల ముందు రాజకీయాల్లోకి వచ్చి 270 ఓట్లతో దగ్గర పెట్టేశారు. అది తెలుగుదేశం కంచుకోవట్లేదు. తెలుగుదేశం బీఫార్ నచ్చేది ఉంది, అది గెలుపాలి మ్యాటరే కదా. గన్నవరంకి సంబంధించి ప్రధానంగా మీరు ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏంటి? ప్రజలకు ఇచ్చేటువంటి హామీ ఏంటి? గన్నవరం బ్రహ్మలింగ చెరువును రిజర్వాయర్గా మారుస్తా. ఎంఎన్సీ కంపెనీ 80% ఎయిర్పోర్ట్ ఎదురుల్యాండ్లో 15 ఎకరాలు ఒకటన్నా తెస్తా. మలవాళ్ళ పారిశ్రామిక కారిడార్ని అభివృద్ధి చేస్తా. శుక్లాన్ని రీఫంక్షన్ చేపిస్తా. మలవాళ్ళ పారిశ్రామిక కారిడార్ని అభివృద్ధి చేస్తే 15,000 జాబులు వస్తాయి. అలాగే వీరపనేనిగూడెంలో కూడా వస్తాయి. అలాగే రామవరపోటు దగ్గర, ఎన్కేపోటు దగ్గర ఏలూరు కాలం మీద వంతులు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ మెయిన్ కార్యక్రమాలు మిగతా గన్నవరం మేనిఫెస్టో త్వరలో రిలీజ్ చేస్తాం. గన్నవరంకి సంబంధించి పారిశ్రామిక వేడగా అభివృద్ధి చేస్తాను, గన్నవరంలో పూర్తిగా ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు త్వరలో మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తానని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.